ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎస్పెషల్లీ మనం రూరల్ సైడ్ చూసుకున్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్స్ చాలామంది ఉంటున్నారు. అసలు ఆర్ఎంపీ డాక్టర్స్ చేయాల్సిన పని ఏమిటి ఎగ్జాక్ట్గా, అది కాకుండా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు పీక్స్కి వెళ్ళిపోతున్నట్టు? ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే వాళ్ళు డాక్టర్స్ కాదు, బేసికల్లీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే హూ ఎవర్ ఇస్ రిజిస్టర్డ్ విత్ మెడికల్ కౌన్సిల్. ఓకే, మేము అంటే డాక్టర్స్ ఎవరైతే రిజిస్టర్ అయిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. ఒక డిస్ట్రిక్ట్ దగ్గరకు మేము వెళ్ళినప్పుడు ఒక 2 hours వ్యవధిలోనే ఒక 7 injections ఇచ్చేసి దాని తర్వాత పేషెంట్ డెత్ అయింది. కొంతమంది అయితే అబార్షన్స్ కూడా చేస్తున్నారు, ఇల్లీగల్ అబార్షన్స్ చేయడము. అలా అబార్షన్ చేస్తూ కూడా ఒక మహిళ చనిపోయింది. ఎంతమంది ఈ ఫేక్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు? రిజిస్టర్డ్ డాక్టర్స్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక 60,000 మంది ఉంటే దానికి డబల్ 1,00,000 పైననే ఆర్ఎంపీలు ఉన్నారు. నిజంగానే గ్లూటథైన్ వల్ల తెల్లగా అవుతాము. దాని అప్రూవల్ చూసుకుంటే ఇట్స్ అప్రూవ్డ్ ఫర్ లివర్ ఇంజురీ బేసికలీ. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఒక సోప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ సోప్ పేరు అప్రస్తుతం, బట్ స్టిల్ అలా పూసుకోగానే మొత్తం ట్యాన్ అంతా పోయి ఒక షేడ్ 2 షేడ్లు కలర్స్ పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ఒక గోరీ సోప్ క్రీమ్, బేసికలీ నాట్ సోప్ క్రీమ్, ఆ గోరీ క్రీమ్ పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న హెవీ మెటల్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ కూడా అయింది. మహారాష్ట్రలో 18 మంది కిడ్నీ డ్యామేజ్ అయింది దానివల్ల. ఆన్లైన్లో ఏదైనా ఎక్కువ మార్కెటింగ్ ఉంది, ఎక్కువ దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఈ మధ్య కాలంలో మెడికల్ ఫీల్డ్లో మిస్లీడ్స్ అండ్ అలాగే మిస్ట్రీట్మెంట్స్, మిస్ఇన్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అసలు మెడికల్ కౌన్సిల్ ఎటువంటి బాధ్యతలు తీసుకుంటుంది? ఇటువంటి మిస్ట్రీట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది క్వాక్స్ అని చెప్తూ ఉంటారు, వాటిని ఎలా కంట్రోల్ చేస్తుంది? అండ్ వైలెన్స్ కూడా డాక్టర్స్ మీద చాలా విపరీతంగా అయిపోతుంది. సో వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి మనకు చెప్పడానికి వచ్చారు డాక్టర్ విజయ్ జల్గం గారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ కోఆప్టెడ్ మెంబర్ ఆఫ్ లీగల్ అండ్ యాంటీ క్వాకరీ కమిటీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. నమస్కారం సార్. నమస్కారం. అండ్ డర్మటాలజిస్ట్. నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఈ మధ్యకాలం చూసుకుంటే క్వాకరీ అనేది అసలు ఎవరికి అందట్లేదు. అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్ కాకపోయినా కానీ వేరే ఫీల్డ్ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎస్, డెఫినెట్లీ సార్. ఇప్పుడు మీరు డర్మటాలజిస్ట్ అండ్ మెడికల్ కౌన్సిల్లో మెంబర్, సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ మెడికల్ కౌన్సిల్ అనగానే అసలు ఓన్లీ ఫర్ డాక్టర్సా, ఇటు ఆడియన్స్కి అంటే ఇటు జనాలకు కూడా ఉపయోగపడుతుంది మెడికల్ కౌన్సిల్? ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ మెడికల్ కౌన్సిల్ అనేది ఏంటంటే ఇట్స్ హైయెస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ డాక్టర్స్, రిజిస్టర్డ్ డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్కి. సో దాంతో ప్రజలకి ఉపయోగం ఏంటంటే ఈ క్వాకరీ అనేది, యాంటీ క్వాకరీ మూమెంట్ అనేది మెడికల్ కౌన్సిల్ రీసెంట్గా 2 years బ్యాక్ వచ్చినాక స్టార్ట్ చేశారు. సో క్వాక్స్ అంటే ఏంటంటే వాళ్ళకి తెలియని నాలెడ్జ్ లేకుండా, వాళ్ళకి ఎవరికైతే నాలెడ్జ్, ఆ ఫీల్డ్ మీద నాలెడ్జ్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళని క్వాక్స్ అంటారు. సో యాజ్ పర్ ఎన్ఎంసీ సెక్షన్ 34 and 54 అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏ ఫీల్డ్లో అయినా ఇటువంటి క్వాక్స్ ఉంటే అంత డేంజరస్ కాకపోవచ్చు, ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, బట్ మెడికల్ ఫీల్డ్లో ఇటువంటి ఫేక్ డాక్టర్స్ అనొచ్చు, క్వాక్స్ అనొచ్చు, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే లైఫ్ థ్రెటనింగ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల రియల్ డాక్టర్స్కి ఏదన్నా ఒకసారి ట్రీట్మెంట్ అటు ఇటు అయితే వైలెన్స్ అనేది జరిగిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్డ్ కదా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊర్లలో, ఎస్పెషల్లీ మనం రూరల్ సైడ్ చూసుకున్నట్లయితే ఆర్ఎంపీ డాక్టర్స్ చాలామంది ఉంటున్నారు. అసలు ఆర్ఎంపీ డాక్టర్స్ చేయాల్సిన పని ఏమిటి ఎగ్జాక్ట్గా, అది కాకుండా ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు పీక్స్కి వెళ్ళిపోతున్నారు ట్రీట్మెంట్ విషయంలో? సో ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే వాళ్ళ డాక్టర్స్ కాదు, బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కాదు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే హూ ఎవర్ ఇస్ రిజిస్టర్డ్ విత్ మెడికల్ కౌన్సిల్. ఓకే, మేము అంటే డాక్టర్స్ ఎవరైతే రిజిస్టర్ అయిన వాళ్ళు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు. ఆర్ఎంపీ అంటే రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని వాళ్ళు పెట్టుకున్నారు ఆ పేరు. ఓకే, ఆర్ఎంపీ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్, పిఎంపీ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. ఇట్స్ నాట్ ఆర్ఎంపీ అంటే ఏం చదువుకొని ఉంటారు ఆర్ఎంపీ డాక్టర్స్? మోస్ట్లీ మేము ఇన్స్పెక్షన్ చేసిన దగ్గర అయితే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతాము, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అనేది. కొంతమంది 7th class పాస్డ్ అవుట్, కొంతమంది 10th class ఫెయిల్, కొంతమంది ఇంటర్మీడియట్ ఫెయిల్, కొంతమంది చదువుకోకుండా కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? ఇప్పుడు ఏదో చిన్నది పారాసెటమాలో లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ ఇస్తే ఓకే, ఇంజెక్షన్స్ చేస్తున్నారు అంటున్నారు, స్టెరాయిడ్స్ ఇస్తున్నారని మీరే చెప్పారు ఇందాక. సో ఏమేమి మాల్ ప్రాక్టీసెస్ అండ్ డేంజరస్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు ఈ ఆర్ఎంపీ డాక్టర్స్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్ఎంపీలో ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక డిసీజ్ ఐడెంటిఫై చేయడం రాదు. జస్ట్ ఒక ఫీవర్ అని వస్తే వాళ్ళు పారాసెటమాల్ ఇవ్వకుండా
ఇంజెక్షన్స్ ఇస్తారు, స్టీరాయిడ్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. అండ్ వాళ్ళ దగ్గర ఒక కాంబినేషన్ ఉంటుంది, ఒక యాంటీబయాటిక్, ఒక స్టీరాయిడ్, ఒక పెయిన్ కిల్లర్, ఈ 3 ఇంజెక్షన్స్ ఒకేసారి ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. అలానే చాలాసార్లు కొంతమంది అంటే కొన్ని కేసెస్లో అయితే చనిపోయారు కూడా కొంతమంది పేషెంట్స్, అమాయకమైన ప్రజలు. కొంతమంది వెళ్తే ఒక డిస్ట్రిక్ట్ దగ్గరకు మేము వెళ్ళినప్పుడు ఒక 2 hours వ్యవధిలోనే ఒక 7 ఇంజెక్షన్స్ ఇచ్చేసి దాని తర్వాత పేషెంట్ డెత్ అయింది. 2 hours 7 ఇంజెక్షన్స్ ఇచ్చాడు ఆర్ఎంపీ డాక్టర్. ఏంటి ఆ పేషెంట్ ఉన్న డిసీజ్ ఏంటి? ఈయన 7 ఫీవర్ అని వస్తే ఐవి ఫ్లూయిడ్స్ పెట్టేసి ఇంజెక్షన్స్ ఇచ్చేసినాక ఒక అర్ధ గంట తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చినాక చిల్స్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా ఒక 4-5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. వెంటనే చనిపోయాడు ఆ పేషెంట్. ఎందుకు ప్రజలు నమ్ముతున్నారు? అక్కడ పర్టికులర్గా ఈ రెగ్యులేటరీ బాడీస్ ఏం చేస్తున్నాయి? మీరు వెళ్తున్నారు, వీళ్ళన్నిటిని ఎరాడికేట్ చేయొచ్చు కదా మీరు. ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ 2 years నుంచి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. అండ్ మా టీం అందరూ ఉంటారు అనమాట, మెడికల్ కౌన్సిల్ మెంబర్స్, కోఆపరేటివ్ మెంబర్స్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్స్ అందరం కలిసి ఇన్స్పెక్షన్కి వెళ్తాము. ఇప్పటివరకు దాదాపు ఒక 600 FIR దాకా అయ్యాయి కూడా. సో డెఫినెట్లీ యాక్షన్ అయితే జరుగుతుంది. అండ్ కొన్ని కోర్ట్ కేసెస్ కొంతమంది ఆల్రెడీ ఏమంటాం ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ అయిపోయినాయి. అండ్ కొంతమంది ఆల్రెడీ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని నడుస్తుంది ఇంకా కోర్టులో కేసు. అయితే నిజంగానే అది ఆర్ఎంపీ కోర్స్కి ఎటువంటి కోర్సు లేదంటారా? లేదు, ఏ కోర్సు లేదు, ఎటువంటి కోర్సు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఇచ్చుకున్న సర్టిఫికేట్స్. గవర్నమెంట్ తరపు నుంచి ఏ రకమైన కోర్సు లేదు. అండ్ ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని పెట్టుకుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అసలు అవసరం చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ అనేది అందరికీ తెలియాలి. నాట్ ఓన్లీ ఆర్ఎంపీలు కానీ ఎవరైనా, ఎవ్రీవన్ షుడ్ నో బేసిక్. కానీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే ముసుగులో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని పెట్టేసి అందులో ఇంజెక్షన్స్ ఇవ్వడము, కొంతమంది అయితే అబార్షన్స్ కూడా చేస్తున్నారు, ఇల్లీగల్ అబార్షన్స్ చేయడము. అలా అబార్షన్స్ చేస్తూ కూడా ఒక మహిళ చనిపోయింది. అసలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ? అసలు ఇంతవరకు ఎంతమంది మీద కేసెస్ ఉన్నాయి? ఎంతమంది ఈ ఫేక్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు? దాదాపుగా అంటే మా అంచనా ప్రకారం అయితే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక 60,000 మంది ఉంటే దానికి డబల్ 1,00,000 పైననే ఆర్ఎంపీలు ఉన్నారు. 1,00,000 పైన ఆర్ఎంపీలు ఉన్నారు. ఓ మై గాడ్. సో ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో? ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంచెం చేంజ్ అయితే వచ్చింది. ఇంతకుముందు డాక్టర్ డైరెక్ట్గా పెట్టుకొని క్లినిక్ పేరు మీద ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లలో వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తున్న భయానికి వాళ్ళు జస్ట్ చిత్త కాగితం మీద ఒక వైట్ పేపర్ మీద ప్రిస్క్రిప్షన్ ఇవ్వడము అండ్ ఓపెన్గా బోర్డు పెట్టుకోకపోవడము డాక్టర్ అని. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా ఊర్లలో ఉన్న వాళ్ళు చూస్తే, పల్లెటూరులో ఉన్న వాళ్ళు చూస్తే, సో వాళ్ళ దగ్గర ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటే వాళ్ళు వెళ్ళమని సజెషన్ చేయకుండా వెళ్ళకండి అని ఆపేసే మెసేజ్ ఏమైనా ఇస్తారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ వల్ల నష్టం జరిగేది మెయిన్గా పబ్లిక్. కంపల్సరీ పబ్లిక్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రాణాలు పోతున్నాయి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇప్పుడు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి మెడికల్ కాలేజ్ వచ్చింది అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిస్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డాక్టర్స్, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళ హెల్త్ కూడా సేఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇక ఈ ఆర్ఎంపీ సిస్టమ్ ఒకవేళ ఆగకపోతే ఫ్యూచర్లో పెద్ద పాండమిక్ అయ్యే ఛాన్స్ ఉంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది అంటే చిన్న వ్యాధులకు కూడా యాంటీబయాటిక్ పనిచేయకపోవడం వల్ల మరణించాల్సిన అవసరం అది సిచ్యువేషన్ వస్తుంది. సో ఇప్పుడు నిజంగానే మీరు యాంటీబయాటిక్స్ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ప్రతి చిన్న దానికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినా యాంటీబయాటిక్ వేసేసుకుంటున్నాము, కొద్దిగా జ్వరం వచ్చినా, వైరల్ ఫీవర్ వచ్చినా యాంటీబయాటిక్స్ వేసేసుకుంటున్నాము. సో నిజంగానే ఈ యాంటీబయాటిక్ ఇంటేక్ అనేది ఎక్కువ అయిపోతే మనకు కానీ పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్, ప్యానిక్ సిచ్యువేషన్ అనేది వస్తుంది సార్ ఫ్యూచర్లో? డెఫినెట్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పీజీ చేసేటప్పుడు డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్తో ఒక పేషెంట్ వచ్చాడు. ఆయనకి యాంటీబయాటిక్ అంటే ఎంత ఇచ్చినా కానీ ఎన్నిసార్లు ఇచ్చినా తగ్గట్లేదు సరిగ్గా. ఏంటని చెప్పేసి చూస్తే దానికి కల్చర్ సెన్సిటివిటీ పంపించాను అనమాట. పంపిస్తే అందులో రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని హై అండ్ యాంటీబయాటిక్స్ కూడా రెసిస్టెంట్ ఉంది. అంటే తర్వాత హిస్టరీ ఏంటని కనుక్కొని చూస్తే వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి 4-5 యాంటీబయాటిక్స్ వాడి, కోర్సులు వాడి, కొన్ని క్రీమ్స్ ఇస్తే స్టీరాయిడ్ క్రీమ్స్ అవన్నీ పూసుకొని వచ్చాడనమాట. సో దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ వస్తే డైరెక్ట్గా ఫస్ట్ వచ్చేసి డాక్టర్ దగ్గర చూపించుకుంటే దానికి సరైన యాంటీబయాటిక్ ఇస్తారు, దాన్ని ప్రాపర్ ఎవాల్యుయేట్ చేసి దాని ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ఆర్ఎంపీలు ఏంటంటే ఇష్టం వచ్చిన క్రీమ్ ఇచ్చేస్తారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ హై డోస్ అవన్నీ. అంటే అవి కూడా మనకి ప్రాపర్ డోసేజ్లో ఇవ్వరు. ఒక 2-3 రోజులు ఒక ఇంజెక్షన్, 2 ఇంజెక్షన్లు ఇస్తారు అంతే. అంటే కంప్లీట్ కోర్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి సార్? తర్వాత ఓన్లీ జస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్కి వచ్చి ఐసీయూకి అడ్మిట్ అయ్యేంత
అంత సివియర్గా అయిపోయింది. వెళ్ళిపోయింది. నిజంగానే అంటే యాంటీబయాటిక్స్ సంవత్సరానికి ఇన్నే తీసుకోవాలనేది ఏమైనా ఉంటుందా? అసలు తీసుకోకుండా ఉండాలా? అసలు ఎంత మోతాదులో తీసుకుంటే బెటర్? ఈ క్యాలిక్యులేషన్ ఉంటే కొంచెం తెలుస్తుందేమో అని. అంటే యాంటీబయాటిక్ తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సిన డాక్టర్ దగ్గరికి వెళ్తే, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నిజంగా ఫ్లూ వైరల్ ఫీవరా, లేకపోతే నిజంగా మొన్న దాని ఫోకస్ ఎక్కడ ఉంది, అది లంగ్స్లో ఉందా, లేకపోతే యూరినరీ ట్రాక్ట్లో ఉందా, లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా బ్రెయిన్లో ఏమైనా ఉందా ఇన్ఫెక్షన్, అవన్నీ ఆ ఫోకస్ వాళ్ళకి సిమ్టమ్స్ బట్టి ఎక్కడ ఉంది ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టు, అంటే ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క యాంటీబయాటిక్ ఉంటుంది అండ్ కొన్నిసార్లు సెన్సిటివిటీ కల్చర్ చేసి దాన్ని బట్టి యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో యాజ్ ఎ ప్రాపర్ ప్రోటోకాల్ వైజ్ వెళ్తే ప్రాపర్ ట్రీట్మెంట్ వస్తుంది అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా రాదు. అండ్ యూజువల్గా చాలామంది థ్రోట్ ఇన్ఫెక్షన్ అనగానే అజిత్రోమైసిన్ వేసేసుకుంటుంటారు. 3 days కోర్స్ కంపల్సరీ. నేను కూడా చాలాసార్లు యూజ్ చేశాను, చాలామంది చేస్తుంటారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే తగ్గదు అంటుంటారు కదా, లైక్ అంటిల్ అన్లెస్ మీరు ట్యాబ్లెట్ వేసుకుంటేనే తగ్గదు, లేకపోతే సివియర్ అయిపోతుంది అని. సో నిజంగా ఆ టైంలో అంటే రెగ్యులర్గా యూస్ చేయొచ్చా? ఎప్పుడైనా ఒకసారైనా యూస్ చేయొచ్చా? అస్సలు యూస్ చేయకూడదు? అంటే అది వైరల్ ఫీవర్ అయితే అసలు యాంటీబయాటిక్ వేసుకొని కూడా వేస్ట్. ఒకవేళ వైరల్ ఫీవర్ వచ్చి అది ఫీవర్ ఒక 2-3 daysలో తగ్గకుండా దానివల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి దాని తర్వాత ఒకవేళ న్యూమోనియా లాగా లేకపోతే కొంచెం ఏమన్నా సివియర్గా అనిపిస్తే ఫీవర్ తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్ వాడితే బెటర్. కానీ లైక్ ఇనిషియల్గానే ఫస్ట్ రోజు నీకు ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ వేసుకోవడం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకుని వేసుకోవడం అది ఆపేయాలి. అండ్ ఆర్పీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన యాంటీబయాటిక్ వేసుకోవడం ఆపేయాలి. డైరెక్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు దే విల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాజ్, అంటే ఎందుకు వచ్చింది, అసలు దీనికి అవసరమా లేదా యాంటీబయాటిక్ అనేది వాళ్ళు మీ సిమ్టమ్స్ బట్టి ఎవాల్యుయేట్ చేసి దెన్ వాళ్ళు ఇస్తారు. యాంటీబయాటిక్ ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే ఓన్లీ జస్ట్ సపోర్టివ్ థెరపీ ఇస్తారు. సార్ యూజువల్లీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఆర్ఎంపీ డాక్టర్స్, ఇలాంటి ఆర్ఎంపీ డాక్టర్స్తో మీరు ట్రీట్మెంట్ చేయించుకోకూడదు అని ప్రజలకు ఎటువంటి అవేర్నెస్ని మీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తున్నారు? సో మెడికల్ కౌన్సిల్ ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తాము, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేసి లీగల్గా ప్రొసీడింగ్స్ అవుతుంటాయి. అలాగే ఇన్స్పెక్షన్ చేసిన ప్రతిసారి లైక్ ఆ డిస్ట్రిక్ట్లో పేపర్లో వస్తుంది. సో పేపర్ మంచిగా ప్రాపర్గా చదివితే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. అండ్ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళొద్దని పేషెంట్స్ కూడా తెలుసు యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇంకా తక్కువలో అయిపోతుంది ట్రీట్మెంట్, హాస్పిటల్కి వెళ్తే లేకపోతే కార్పొరేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయని చెప్పేసి ఈ షార్ట్ కట్ లాగా కొంచెం ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తుంటారు అనమాట. సో ఫస్ట్ అదే ఆపేయాలి. అంటే షార్ట్ కట్ అని ఫస్ట్ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, డబ్బులు తక్కువ ఆపేయాలి. సో ఆపేయాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఆర్ఎంపీ దే విల్ నాట్ ఎవాల్యుయేట్. అంటే అసలు సరే ఫీవర్ వస్తుంది అనుకో, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్, ఫీవర్ కానీ టెంపరేచర్ ఎక్కువ ఉండడం కానీ అవన్నీ ఒక సిమ్టమ్ అనమాట. దానికి 100 రకాల కారణాలు ఉంటాయి. సో కొన్నిసార్లు క్యాన్సర్ కూడా ఫీవర్ లాగా చూపిస్తుంది, కొన్నిసార్లు డీపర్ ఇన్ఫెక్షన్స్ అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి కూడా ఫీవర్ లాగానే వస్తుంటాయి కానీ తగ్గవు. అంటే సో ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, ఎవాల్యుయేట్ చేసి నిజంగా దానికి ట్రీట్మెంట్ ఏంటనేది ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే మిస్డయాగ్నోసిస్ అవుతుంది. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కానీ లేకపోతే వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నా కానీ మిస్డయాగ్నోసిస్, అంటే ఆ లోపల ఉన్న వ్యాధి అనేది డయాగ్నోస్ అవ్వదు, అయిపోయేసరికి క్రానిక్గా అలానే ఉండిపోతుంది. అది సివియర్ అయినాక కార్పొరేట్కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయి నిజంగానే. బట్ స్టార్టింగ్లోనే అవన్నీ ఈ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకుండా మెడికల్ షాప్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు తక్కువ డబ్బుల్లోనే అయిపోతుంది, మీకు వ్యాధి కాంప్లికేట్ అవ్వదు అండ్ ఫ్యూచర్లో కూడా కాంప్లికేషన్స్ రావు. ఓకే. సో మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎటువంటి సడన్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు? ఆ ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ నిజాలు ఏమేమి తెలుస్తున్నాయి? ఈ చుట్టుపక్కల ఉన్న క్లినిక్స్లో కావచ్చు, రూరల్ సైడ్ కావచ్చు, ఇటు హైదరాబాద్లో కూడా కావచ్చు, అన్ని చోట్ల ఉంది. క్వాకరీ అయితే ఆర్ఎంపీలు అయితే అన్ని చోట్ల ఉన్నారు, అర్బన్ ఏరియాలో ఉన్నారు, రూరల్ ఏరియాలో ఉన్నారు. ఫస్ట్ థింగ్ వెళ్ళగానే మాకు అనిపించేది ఇంజెక్షన్స్, స్టీరాయిడ్. ఫస్ట్ వాళ్ళ దగ్గర డెక్సామెథాసోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, అవన్నీ లోడ్ చేసుకుని పెట్టుకుంటారు. అట్లా ఒక 10,000 లోడ్ చేసి ముందే పెట్టేసుకొని ఉంటారు, వస్తే ఇచ్చేద్దాం అన్నట్టు. అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టేస్తూ ఉంటారు రెగ్యులర్గా. ప్రతి ఒక్కరికి ఐవీ ఫ్లూయిడ్స్ ఒక 3-4 ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అవన్నీ కూడా వేస్ట్ ఉంటుంది కదా మెటీరియల్, అవన్నీ డిస్పోజింగ్ కూడా ప్రాపర్గా చేయరు. అక్కడనే పక్కన నాలాలో పడేస్తుంటారు, లేకపోతే ఇంటి పక్కన క్లినిక్ పక్కన పడేస్తుంటారు. దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ ఇంకా కొంతమంది ప్రతి చోట అబార్షన్ కిట్స్ ఉంటాయి, సో ఇల్లీగల్ అబార్షన్స్ చేస్తుంటారు, ప్రెగ్నెన్సీ టెస్ట్లు ఉంటాయి. సో
ఏదైతే ఒక హాస్పిటల్లో ఒక ప్రాపర్ డాక్టర్ చేయాల్సిందేమో ఈ ఆర్ఎంపీలు చేస్తుంటారు అనమాట. సో మీరు ఆల్మోస్ట్ మీ దగ్గర స్టాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇల్లీగల్ అబార్షన్స్ చేసి ఎంతమంది చనిపోయారు సార్ మహిళలు త్రూ మహిళలు అంటే చనిపోవడం అయితే మేము చూసినప్పుడు ఒక 2 ఇన్స్పెక్షన్స్కి వెళ్ళాము, అక్కడ 2 మహిళలు చనిపోయారు. అండ్ కొంతమందికి అయితే చాలా సివియర్గా అంటే చనిపోవచ్చు కొంతమంది, కాకపోతే దానివల్ల ఇట్స్ హెవీ బ్లీడింగ్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, తర్వాత ఇన్ఫెక్షన్స్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ అంటే ఈ అబార్షన్స్ ఎందుకు చేస్తారు, ఫీమేల్ ఫిటిసైడ్ని దానికోసం చేస్తారు అబార్షన్స్. అంటే ఇల్లీగల్గా వాళ్ళు పోయి స్కాన్ చేయించుకొని ఒకవేళ ఆడపిల్ల నిర్ధారించింది అనుకోండి, వెంటనే అబార్షన్స్కి వెళ్తారు. సో ఇవన్నీ ఏంటంటే సొసైటీకి చాలా హానికరం ఇవన్నీ. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు వీడియోస్ చూస్తున్నాము, పేషెంట్ చనిపోయినా లేకపోతే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా కూడా డాక్టర్స్ మీద చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు పేషెంట్స్ తరపు బంధువులు. సో యూ బీయింగ్ అ మెడికల్ కౌన్సిల్ మెంబర్ వాటిని ఎలా అరికట్టడానికి చూస్తున్నారు, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? బికాస్ దిస్ ఈజ్ వెరీ డేంజరస్. ఫ్యూచర్లో ఇంకా డాక్టర్స్ బంద్ చేశారనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. బికాస్ అంత దారుణంగా మిస్ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ వాళ్ళ తరపు బంధువులు. సో వాట్ ఆర్ ద స్టెప్స్ యూ పీపుల్ ఆర్ టేకింగ్ అబౌట్ దిస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికల్ కౌన్సిల్ హ్యాస్ అ రెగ్యులేటరీ అథారిటీ. డాక్టర్స్ పైన దే కెన్ డూ, అంటే డాక్టర్స్ పైన వాళ్ళకి రెగ్యులేట్ చేసే అథారిటీ ఉంటుంది. అంటే ఇలాంటి వాటిలలో ఏంటంటే నిజంగా వాళ్ళ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయిందా లేదా, డాక్టర్ నిజంగా నెగ్లిజెంట్గా ఉండి చనిపోయిందా అనేది, దానికి మెడికల్ కౌన్సిల్కి మాకు అంటే ఆఫ్టర్ తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అంటే కేసు అయిన తర్వాత మెడికల్ కౌన్సిల్కి యాజ్ అన్ అడ్వైజరీ లాగా వస్తారనమాట. సో మెడికల్ కౌన్సిల్ రోల్ ఈస్ అంటే డాక్టర్స్ తరపు నుంచి ఏమన్నా నెగ్లిజెన్స్ ఉందా అని ప్రూవ్ చేయడము. సో యూజువల్గా అనస్థీషియా ఓవర్ డోసేజ్ అయిపోయి చాలామంది చనిపోతుంటారు, అంటే రెగ్యులర్గా వినే కేసెస్ ఇవి. సో ఏంటి ఇందులో తప్పెవరిది అంటే డాక్టర్స్ అని చెప్పొచ్చా? అట్లేం లేదు, అంటే ఒక్కో బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది. అనస్థీషియా అనేది టోటల్ డిఫరెంట్ ఫీల్డ్ అండ్ వెరీ కాంప్లెక్స్ ఫీల్డ్ అనమాట. అంటే వాళ్ళు అనస్థీషియా ఇవ్వడం వల్లనే సర్జరీలు అనేది సక్రమంగా జరుగుతాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్ బాడీ తత్వం బట్టి కానీ లేకపోతే వాళ్ళ వైటల్స్ అండ్ వాళ్ళ హెల్త్ స్టేటస్ బట్టి కూడా, అండ్ బ్లడ్ ఎంత ఉంది, అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిందా సర్జరీ అప్పుడు. సో పోస్ట్ ఆప్లో మనకి కేర్ అనేది మనకి ఇంపార్టెంట్. అనస్థీషియా అంటే సర్జరీ అప్పుడు అండ్ పోస్ట్ ఆప్ కేర్లో అనస్థీషియా ఎక్కువై చనిపోవడం అంటే లైక్ అంటే ఏది ప్రూవెన్ కాదు బేసికల్లీ. అంటే అపోవాళ్ళు చాలామంది చెప్పుకుంటారు, అంటే వాళ్ళకి తెలియనప్పుడు అనస్థీషియా ఎక్కువ చనిపోయిందో, లేకపోతే సర్జరీ సరిగ్గా చేయలేకపోతే చనిపోయిందో, లేకపోతే బ్లడ్ హెవీ బ్లీడింగ్ అయి చనిపోయిందో, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తే అది ప్రచారం చేస్తారు. సో అగైన్ కమింగ్ టు డెర్మటాలజీ టాపిక్, ఇప్పుడు అసలు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా చూస్తే స్కిన్ క్లినిక్స్ అనేవి ఎక్కువైపోయాయి. అండ్ ఈ స్కిన్ క్లినిక్స్లో అంటే ఫార్చునేట్లీనో అన్ఫార్చునేట్లీనో ఫర్ యూ పీపుల్ ఎస్పెషల్లీ డెర్మటాలజిస్ట్లో క్వాక్స్ కూడా ఎక్కువైపోయాయి. సో అదర్ దాన్ డెర్మటాలజీ, అదర్ దాన్ ఎంబీబీఎస్ ఆర్ ఎండి, మిగతా వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లేకపోతే స్కిన్ కాస్మెటిక్ క్లినిక్స్ పెట్టేసి ఎస్పెషల్లీ డెంటిస్ట్లు వీళ్ళందరూ. సో ఏం చెప్తారు వాళ్ళ గురించి? లైక్ అటువంటి వాటికి కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారా? డెఫినెట్లీ. అంటే ఈ డెర్మటాలజీ సెక్టర్కి వచ్చేసరికి మెడికల్ కౌన్సిల్ తరపు నుంచి చాలా వీఆర్ ఫార్చునేట్ దట్ మెడికల్ కౌన్సిల్ చాలా యాక్టివ్గా ఉంది. అండ్ డెర్మటాలజీ తరపు నుంచి ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అందులో ఏమైనా ఫాల్ట్స్ ఉంటే వాళ్ళని క్లినిక్ సీజ్ చేయడము, లేకపోతే అంటే సీజ్ చేయడం అంటే మెడికల్ కౌన్సిల్ డజంట్ హ్యావ్ అథారిటీ టు సీజ్, బట్ డిఎంఎన్హెచ్ఓస్కి రాయడం సీజ్ చేయమని చెప్పేసి. అండ్ అక్కడ ఒకవేళ అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడము, అలా చాలా చేసాము. దాదాపు 100 క్లినిక్స్ దాకా వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్. అండ్ అందులో ఒక 10 ఎఫ్ఐఆర్ దాకా అయ్యాయి. ఒకటేంటంటే చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ఇప్పుడు ఇది కాస్మెటిక్స్కి కానీ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కానీ. సో దాన్ని చూసి అందరు చాలామంది ఇది ఒక మంచి బిజినెస్ అన్నట్టు అందరు ఇన్వెస్ట్ చేయడము, చాలా క్లినిక్స్ రోజుకో క్లినిక్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క క్లినిక్లో డెర్మటాలజిస్ట్ ఉన్నారా లేదా, క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి డాక్టర్ అందులో ఉన్నారా లేదా. మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగవచ్చు, అంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్, అంటే యూ హ్యావ్ దట్ రైట్ అనమాట. ఎందుకంటే ప్రాపర్
పర్టికులర్లీ ఈ డర్మటాలజీ విభాగంలో, కాస్మెటాలజీ విభాగంలో చాలా క్వాక్స్ ఎక్కువైపోయారు. సో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ట్రీట్మెంట్కి వెరిఫై చేసుకోండి, డర్మటాలజిస్ట్ ఉన్నాడా, ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాడా. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ ఓన్లీ డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్ క్యాన్ డూ ఎస్థెటిక్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో నిజంగా ఇప్పుడు ఓవర్ రేటెడ్ అయిపోయిందా ఈస్థెటిక్స్ అనేవి? ఎందుకంటే అందంగా ఉన్న వాళ్ళు కూడా మరింత అందంగా అవ్వడానికి సో మెనీ కాంప్లికేటెడ్ థింగ్స్ చేసుకుంటూ ఉన్నారు. బట్ అది రాంగ్ ట్రీట్మెంట్స్ అయిపోతున్నాయి అని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. నిజంగానే ఓవర్ రేటెడ్ అయిపోయిందా ఈస్థెటిక్స్ అనేవి ఇన్ యువర్ ఒపీనియన్? ఓవర్ రేటెడ్ అంటే లైక్ డిమాండ్ ఉంది ఇప్పుడు అలా. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే అనుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు నార్మల్ పీపుల్ కూడా దే ఆర్ గోయింగ్ ఫర్ స్కిన్ క్లినిక్స్, అన్ని మెడ్ ఫేషియల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రెజెన్స్ ఎక్కువైపోయింది అండ్ ఎవ్రీ వన్ బికెమ్ కాన్షియస్. అందరూ అంటే వాళ్ళ లుక్స్ ప్రకారంగా కానీ లైక్ ద వే దే వాంట్ టు ప్రెజెంట్. సో అలా కాన్షియస్నెస్ ఎక్కువ వచ్చేసి అండ్ సోషల్ మీడియా ప్రభావం వల్ల అందరూ స్కిన్ హెల్త్ మీద, హెయిర్ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలా. అండ్ క్లినిక్స్ కూడా అలానే పెరిగిపోతున్నాయి. సో ఇట్స్ నాట్ ఏ లైక్ ఏం తప్పేం కాదు, బట్ దాన్ని మరీ ఓవర్గా దాన్ని కాన్సన్ట్రేట్ చేయడం అనేది కొంచెం తప్పు. అండ్ చూసుకొని చేయాలి ఏదైనా ట్రీట్మెంట్స్. అండ్ ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే నా దగ్గరకు ఒక ఎగ్జాంపుల్, మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చింది. తను సింగిల్ మదర్ అనమాట. షీస్ డిప్రెస్డ్ ఆల్సో. బట్ ఆమెకి ఏంటంటే కొంచెం ఇంకా అందంగా కనిపించాలని ఇంకా వేరేగా. సో షీ వాంటెడ్ టు గో ఫర్ ఏ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనమాట, ఫిల్లర్స్ లాగా. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కోసం ఎన్హాన్స్మెంట్ కోసం వెళ్తే ఒక డెంటిస్ట్ హీ హాస్ డన్ ఫిల్లర్స్ అనమాట. సో అసలు డెంటిస్ట్కి అసలు సంబంధమే లేదు. సో ఓకే, ఓరల్ క్యావిటీ, టీత్ వర్క్ అది వాళ్ళ డొమైన్. బట్ హీ ట్రీటింగ్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్ దట్ టు విత్ ఫిల్లర్స్. అంటే ఒక ప్లాస్టిక్ సర్జన్ దానికి వెళ్తే వాళ్ళు సిలికాన్ ఇంప్లాంట్స్ ఏమో ఫిల్లర్స్ చేశారు. సో ఆ ఫిల్లర్స్ యూజ్ చేశాక తను ఆ పెయిన్ వస్తుందని చెప్పేసి వెళ్తే స్కానింగ్ సెంటర్స్లోకి వెళ్తే స్కానింగ్లో సిటీ స్కాన్లో అక్కడ సిస్ట్లు ఉన్నాయి, యాబ్సెస్ ఉన్నాయి, ఫైబ్రోస్ అయిపోయి ఉంది. సో అదే ప్రాపర్గా మనము చూసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్తున్నాము, ఎవరు చేసినందుకు సిస్ట్లు యాబ్సెస్ అయిందా లేకపోతే ఇంతకు ముందే తనకు ఇచ్చిన దగ్గరనే ఎక్కడైతే ఇచ్చారో అక్కడనే మనకి ఫైబ్రోసిస్ అనేది ఉంది, అక్కడ నాడిల్స్ లాగా, సిస్ట్ లాగా. ఎంత దారుణం అసలు. ఫిల్లర్స్ బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్కి ఇవ్వడం ఏంటి అసలు? అదే అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డెంటిస్ట్ అనేసి ఐఎమ్ ఆల్సో డెంటిస్ట్, బట్ అట్లీస్ట్ నాకు కొంచెం అంటే ఓకే ఇవ్వకూడదన్న విషయం తెలుసుంటది కదా, అంత ధైర్యంగా ఎలా ఇస్తున్నారు అని. అదే ఇంకా అంటే మన దగ్గరకు వస్తూ చూసుకుందాంలే అంటే ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి తెలుసు, వాళ్ళకి కూడా చేయొద్దని తెలుసు. కాకపోతే ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాము అని కొంచెం నెగ్లిజెన్స్. సింగిల్ మదర్ పరిస్థితి ఏమైంది నెక్స్ట్? నేను ఐ హావ్ రిఫర్డ్, అంటే నాకు ఐ నో ఇట్స్ నాట్ మై డొమైన్ ఆల్సో యాజ్ అ డర్మటాలజిస్ట్ ఐ కెనాట్ డూ దట్. సో ఐ రిఫర్ టు ఎ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, హీల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో యూజువల్గా ఈ ఫిల్లర్స్, బొటాక్స్ ఏవైతే మనం వేయించుకుంటున్నామో లైక్ చాలామంది ఎస్పెషల్లీ లేడీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆ మెటీరియల్ ఏంటి అంటే ఒక ఫారిన్ మెటీరియల్ని మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాము బాడీలో కానీ ఫేస్లో కానీ. వాట్ ఈస్ దట్ మెటీరియల్? ఫిల్లర్స్, బొటాక్స్లో ఏముంటుంది, మనకెందుకు హానికరం కాదు అవి? ఫిల్లర్స్ అంటే ఇట్స్ మోస్ట్లీ లైక్ ఇప్పుడున్న మార్కెట్లో మెజారిటీ అయితే హైలోనిక్ యాసిడ్ ఫిల్లర్ ఉంటుంది. సో హైలోనిక్ యాసిడ్ ఇట్స్ ఇనర్ట్ మెటీరియల్ బేసికల్లీ జెల్ ఫామ్లో ఉంటుంది. సో ఇట్ డజంట్ హ్యావ్ అంటే మరీ ఎక్కువ స్కిన్తో రియాక్షన్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ బాడీలో హైలోనిక్ యాసిడ్ ఉంటుంది. సో ఇట్స్ కొంచెం ప్రాసెస్ కూడా దాని మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ప్రిపరేషన్ కూడా మంచి సెప్టిక్ కండిషన్స్లో చేస్తారు. సో ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో ఇట్స్ వెరీ గుడ్ అంటే ఇనర్ట్ మెటీరియల్. సో మనకి బాడీలో ఆటోమేటిక్గా ఇస్తే దానికి ఏం రియాక్షన్స్ కావు. ఇనిషియల్ కొంచెం నుంచి తీసుకుంటారు ఫిల్లర్ లో ఉండే ఇది సబ్స్టెన్స్ fermentation. Okay. I don't remember exact name, but bacterial fermentation toni we will get that hyaluronic acid. So adi mana body loki everything almost యాంటీబయాటిక్స్ చూసుకున్నా, యాంటీ ఫంగల్ చూసుకున్నా, ఆల్ ఆర్ పెన్సిలిన్ ఇస్ లైక్ ద మెయిన్ థింగ్ విచ్ అది కూడా బ్యాక్టీరియా నుంచి వచ్చింది. సో అది సో ప్రాసెస్ అని చూసుకోవాలి. ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేశారా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎసెప్టిక్ కండిషన్స్లో కంపెనీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కండిషన్స్ ఎసెప్టిక్ కండిషన్స్ చేశారు, ద స్టోరేజ్ ఎలా ఉంది, కోల్డ్ చైన్ ఎట్లా ఉంది అన్నీ చూసుకొని యూ హావ్ టు గో ఫర్ ద ఫిల్లర్ చాయిస్. సో నిజంగానే అవసరమా ఫిల్లర్స్, బొటాక్స్? అవసరం అంటే లైక్ ఇట్స్ డెసిషన్ ఆన్ ద పేషెంట్ అంతే. అంటే వీఆర్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళు వచ్చి మాకు ఆ సర్వీస్ కావాలన్నప్పుడు వీ విల్ గో ఫర్ ఇట్. అసలు ఎందుకు ఫిల్లర్స్ అండ్ బొటాక్స్ వాడతారు? ఫిల్లర్స్ టు ఎన్హాన్స్ ఎక్కడైనా వాల్యూమ్ లాస్ ఉంటే,
మెయిన్లీ అండర్ ఐ ఏరియాలో ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. అంటే కొంచెం హాలోనెస్ ఉండడం వల్ల టైర్డ్ లుక్ టైడ్ వస్తుంది. లుక్ వస్తుంది. సో టు గివ్ దెమ్ రిఫ్రెషింగ్ లుక్ కొంచెం ఫీల్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఉంటారు సోషల్ మీడియాలో చూసి, నాకు ఈ యాక్ట్రెస్ లాగా, నాకు ఈ జాల్ ఏం కావాలి, ఈ చిన్ కావాలి, నాకు చీక్స్ ఇలా కావాలి అని. అంటే దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ దట్. లైక్ సో అకార్డింగ్ టు దెమ్ అసలు ఫిల్లర్స్ వేసిన ఎన్ని మంత్స్ వరకు ఫిల్లర్ ఉంటుంది అండ్ అది కరిగిపోతుందా లేకపోతే బయోడిగ్రేడబుల్ అయిపోతుందా, మళ్ళీ వేయించుకోవాలా ఫిల్లర్స్ అనేది దెర్ ఆర్ పర్మనెంట్ ఫిల్లర్స్, సెమీ పర్మనెంట్ అండ్ టెంపరీ ఫిల్లర్స్. పర్మనెంట్ ఫిల్లర్స్ ఉన్నాయా? అంటే ఏంటి, ఇంకా ఒకసారి ఇప్పుడు యూజ్ చేయట్లేరు. లైక్ ప్రీవియస్లీ దే యూస్ టు యూజ్ మచ్, బట్ ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేరు. ఇప్పుడు మోస్ట్లీ సెమీ పర్మనెంట్ అండ్ టెంపరీ ఫిల్లర్స్. సో ఈ హైలోనిక్ యాసిడ్ అనేది టెంపరీ ఫిల్లర్ 1.5 year, మాక్సిమం 1.5 year to 2 years వరకు ఉంటుంది ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. బొటాక్స్ కి ఫిల్లర్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? బోటాక్స్ అంటే ఇట్స్ న్యూరో మోడ్యులేటర్ అనమాట. సో అది కూడా బ్యాక్టీరియా నుంచి వస్తుంది. సో అది ఏంటంటే మనకి మజిల్స్ అనేది ఓవర్ యాక్టివ్ ఉంటే, ఆ మజిల్స్ ఓవర్ యాక్టివ్ ఉండడం వల్ల వ్రింకిల్స్ పడతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆ వ్రింకిల్స్ వల్ల యాంగ్రీ లుక్ రావచ్చు, లేకపోతే ఏమంటాం సాడ్ లుక్ రావచ్చు, ఓల్డ్ లుక్ రావచ్చు. సో ఆ మజిల్స్ని కొంచెం సాఫ్ట్ చేస్తాయి అనమాట. సాఫ్ట్ చేస్తాయి. బొటాక్స్ ఏమో మజిల్స్ ని కొంచెం స్టిఫ్ చేస్తాయి, రిలాక్స్ చేస్తాయి. సో దట్ మూమెంట్స్ ఎక్కువ ఉండవు, ఎక్కువ డీప్ అవ్వవు. సో ఈ ఫిల్లర్స్ కానీ బొటాక్స్ కానీ ఎన్ని మంత్స్ లాస్టింగ్ ఉంటుంది? లైక్ బోటాక్స్ యాజ్ పర్ ద కంపెనీస్ 6 months అంటారు, కొంతమంది 4 months అంటారు. సో ఇట్ డిపెండ్స్. లైక్ బోటాక్స్ తీసుకున్న తర్వాత కూడా ద వే యూ అంటే ద మజిల్స్ యూజ్ చేయడము, ఎక్కువ యూజ్ చేయడము మజిల్స్ని, అండ్ హెవీ ఎక్సర్సైజెస్ చేయడము, అండ్ ఇంకా అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఉంటే, ఎక్కువ మూమెంట్ ఉంటే మజిల్కి అది తొందరగా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకా అంటే చాలామంది పీల్స్ని బాగా ఇష్టపడుతున్నారు. సో ఈ పీల్స్ ఏంటి, కెమికల్స్ యూజ్ చేస్తున్నారు ఆ పీల్స్లో, కార్బన్ పీలింగ్ అని, డిఫరెంట్ లేజర్ పీలింగ్ అని, బ్లూ పీల్ అని. సో ఇవన్నీ ఏంటి, ఆర్ దే సేఫ్? సేఫ్ అంటే సేఫ్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్, ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఆర్ సేఫ్ అండర్ ఏ ప్రాపర్ గైడెన్స్ అండ్ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్, ప్రొఫెషనల్ ప్రాక్టీషనర్. సో పీల్స్ అనేది చాలా కామన్గా చేసుకుంటూ ఉంటారు. దే ఆర్ ఆల్సో ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్. లైక్ కెమికల్ పీల్స్, పేరుకి కెమికల్ పీల్స్ కానీ దే ఆర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్, కొంచెం కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో బట్ ప్రాపర్ గైడెన్స్లో చేయించుకొని తర్వాత ఫాలో అప్ కూడా మంచి ప్రాపర్గా ఉంటే దే విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. నిజంగానే ఇప్పుడు చాలామంది షేడ్స్ అంటే ఇప్పుడున్న డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫేర్ అయిపోతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్లో చాలామంది డస్కీ స్కిన్ వాళ్ళు, అప్పట్లో హీరోయిన్స్, ఇప్పుడు ఫేర్ అయిపోతున్నారు. దానికి కారణం గ్లూటథైన్ అంటున్నారు. గ్లూటథైన్ ఇంజెక్షన్స్, ఐవీ డ్రిప్స్ ఇవన్నీ కూడా వాడుతున్నారు. బట్ గ్లూటథైన్ ఎక్కువైతే లివర్కి, కిడ్నీకి ప్రాబ్లం అవుతుంది, ఓవర్ డోసేజ్ అయితే అని వింటున్నాం. బట్ ఇష్టం వచ్చినట్టు గ్లూటథైన్ వాడుతున్నారు. నిజంగానే గ్లూటథైన్ వల్ల తెల్లగా అవుతామా? అంటే ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఇట్స్ వెరీ లైక్ అంటే 50-50 ఛాన్స్ అనమాట. కొంతమందికి పని చేస్తుంది, కొంతమంది పని చేయదు. అండ్ యాక్చువల్లీ దాని అప్రూవల్ చూసుకుంటే ఇట్స్ అప్రూవ్డ్ ఫర్ లివర్ ఇంజురీ. బేసికలీ డ్రగ్ ఇండ్యూస్ లివర్ ఇంజురీకి లివర్ డ్యామేజ్ అవుతుంది, దానికి గ్లూటథైన్ ఇట్స్ అన్ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్. బేసికలీ ఎక్కువైతే లివర్ ఫెయిల్ అవుతుంది కదా, ఎక్కువ ఏది తీసుకుని, ఏ డ్రగ్స్ తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇట్స్ అప్రూవ్డ్ ఫర్ లివర్ డ్యామేజ్ అనమాట. డ్రగ్ ఇండ్యూస్ లివర్ డ్యామేజ్కి మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా అనమాట, టు రీజనరేట్ లివర్. అంటే అదొకటే కాదు, అలాంగ్ విత్ ఆల్ అదర్ మెడికేషన్స్ దే విల్ గివ్ గ్లూటథైన్ అనమాట. తెల్లగా ఎలా అవుతున్నారు షేడ్ తక్కువ ఉన్న వాళ్ళు? అంటే కొన్నిసార్లు దెర్ ఆర్ ఫ్యూ పేపర్స్ అనమాట, కొన్ని పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. అది ఇట్ ఇన్హిబిట్ ద టైరోసినస్ అనే ఎంజైమ్. అంటే మనకి మెలనిన్ ప్రొడ్యూస్ చేసే ఆ ఎంజైమ్ ఉంటుంది, ఎంజైమ్ ఉంటుంది కదా, ఆ ఎంజైమ్ని మనకి అది ఇన్హిబిట్ చేస్తుంది గ్లూటథైన్ అన్నట్టు కొన్ని పేపర్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ బిలీవ్ మచ్. అంటే నాకు ఎవరైనా వచ్చి డైరెక్ట్ గ్లూటథైన్ ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఆలోచిస్తా, కానీ నా ప్రాక్టీస్లో ఐ వోంట్ గివ్ మచ్. ఇంజెక్ట్ చేస్తే గ్లూటథైన్ వల్ల మీరు అన్నట్టు మెలనిన్ పిగ్మెంటేషన్ ఇన్హిబిషన్ కొద్దిగా తగ్గి షేడ్ పెరుగుతుంది. బట్ ఇప్పుడు ఇంజెక్షన్స్ కాకుండా సోపులు వచ్చేస్తున్నాయి, గ్లూటథైన్ సోపులు. ఈ చాలామంది అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న ఇన్ఫ్లుయెన్సర్ వరకు ఒక సోప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ సోప్ పేరు అప్రస్తుతం, బట్ స్టిల్ అలా పూసుకోగానే మొత్తం ట్యాన్ అంతా పోయి ఒక షేడ్ 2 షేడ్లు కలర్స్ పెరిగిపోతున్నాయండి. నిజంగానే గ్లూటథైన్ సోప్స్ వాడితే తెల్లగా అవుతారా? లేదు, తెల్లగా ఎవరు అసలు దాని అబ్జార్ప్షన్ ఎక్కువ ఉండదు యాక్చువల్గా కదా. ఓరల్ గా తీసుకుంటేనే చాలా తక్కువ బయోఅవైలబిలిటీ ఉంటుంది. ఓరల్ గా తీసుకుంటేనే తక్కువ, ఇంజెక్టబుల్ అయితేనే బెటర్, కొంచెం ఎఫెక్ట్ బెటర్ అంతే. సో సోప్స్ ఐ డోంట్ బిలీవ్. అండ్ వాళ్ళు చూపించేదాన్ని కూడా అంత ఎడిటింగ్ అవన్నీ చేస్తారు. కొన్ని అందులో
లేకపోతే కొన్ని ఏమంటాం వాటిని మన ఉంటాయి కదా బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తారు. అవి యాడ్ చేసి నిజంగా బిఫోర్ అంటే ఆఫ్టర్ ఒక చూపిస్తారు. సోప్ని బ్రహ్మానందం గారి దగ్గర నుంచి సుమా గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఆ సోప్ని ఇంటిలో మొత్తం ఇల్లు అందరూ వాడేశారు అనమాట. ఇల్లు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ సోప్ పేరు కూడా అదే హిందీలో. సో అలాంటివి ఏమీ తెల్లగవ్వరు, అదొక ట్రిక్ అంతే. అంతే ట్రిక్ చాలా వస్తాయి అట్లా, అదొకటే కదా. అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఒక సోప్ గోరీ సోప్ అని ఉంది ఒకటి, అది గోరీ సోప్ క్రీమ్, బేసికలీ నాట్ సోప్ క్రీమ్. ఆ గోరీ క్రీమ్ పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న హెవీ మెటల్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ కూడా అయింది. మహారాష్ట్రలో 18 మంది కిడ్నీ డ్యామేజ్ అయింది దానివల్ల. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఆన్లైన్లో ఏదైనా ఎక్కువ మార్కెటింగ్ ఉంది, ఎక్కువ దాన్ని ప్రమోట్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మెడికలీ టెస్టెడ్ అండ్ డెర్మటాలజిస్టులు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కానీ సోప్స్ కానీ మన స్కిన్కి యూస్ చేయడం బెటర్. నిజంగానే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు క్రీమ్స్, ఈ క్రీమ్స్, ఆ క్రీమ్స్ అని ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ కూడా కొన్ని క్రీమ్స్ వాడండి బెటర్ అని చెప్తున్నారు. వ్యాజ్లైన్ పెట్టుకుంటే చాలా బాగా అవుతుంది, పెట్రోలియం జెల్లీ అది పెట్టుకుంటే చాలా బాగా అవుతుందని, ఇంకొంతమంది ఏదో ఒక క్రీమ్ బెటర్నోవేట్ క్రీమ్ వాడితే బాగుండు అని, కొంతమంది ఏదో ఏమంటారు కాఫీ షుగర్, సో ఈ హోమ్ మేడ్ ఇలా బోల్డ్ అని చెప్పేస్తున్నారు. అందంగా తయారవడానికి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ దగ్గర నుంచి కొన్ని పర్టికులర్ బ్రాండ్స్ యొక్క క్రీమ్స్ వరకు. నిజంగా అవన్నీ సేఫేనా? అవి జస్ట్ సోషల్ మీడియాలో చూసి మనము ఫాలో అయితే మన స్కిన్కి అప్లై చేసుకుంటే ఇస్ ఇట్ రియల్లీ గోయింగ్ టు బి డేంజరస్? ఇట్స్ గోయింగ్ టు బి డేంజరస్. అదే ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. అట్లానే ఆ క్రీమ్ కూడా అలానే ప్రమోట్ చేశారు, వైట్ అయిపోతారు అని చెప్పేసి గోరీ క్రీమ్. బట్ అందులో ఏముంది, అందులో దాన్ని అంటే కొంతమంది డాక్టర్స్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందని చెప్పి దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ హిస్టరీ తీసుకుంటే ఎవ్రీ వన్ వాస్ యూజింగ్ గోరీ క్రీమ్, అదే ఆ క్రీమ్ యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల అందులో ఉన్న ఏమున్నాయని పంపిస్తే ల్యాబ్ టెస్ట్ చేస్తే అందులో హెవీ మెటల్స్ ఉన్నాయి, మెర్క్యూరీ ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే అందుకే ఏ ప్రమోట్ చేసినా కానీ దానికి అసలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెటర్. డైరెక్ట్గా ఒకవేళ నిజంగా మీకు అది నచ్చింది అనుకుంటే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చి డిస్కస్ చేయండి. కానీ యూజ్ చేసుకొని ఈ మాయిశ్చరైజర్ బాగుంటుందా, ఈ సన్ స్క్రీన్ బాగుంటుందా, నా స్కిన్కి ఏది పనిచేస్తుంది అని డర్మటాలజీ ఒపీనియన్ తీసుకొని దాని తర్వాత యూజ్ చేయడం బెస్ట్. సరే, ఇప్పుడు సన్ స్క్రీన్ కూడా ఒక మంచి, అంటే అది లేకపోతే మీరు అసలు అడుగు బయట పెట్టకూడదు అని డెర్మటాలజిస్టులు చాలామంది అంటున్నారు. ఇంట్లో ఉన్నా కూడా పెట్టుకోవాలి, బికాజ్ యూ హ్యావ్ ద టీవీ నుంచి వచ్చే లైట్, మామూలు ఇంటి దగ్గర ఉన్న బల్బ్ నుంచి వచ్చే లైట్ కూడా మీ స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది, మీరు సన్ స్క్రీన్ వాడాలి అని డెర్మటాలజిస్టులు చెప్తుంటే, ఇంకొంతమంది సన్ స్క్రీన్ వాడితే క్యాన్సర్ వస్తుంది అని ఇంకొంతమంది చెప్తున్నారు. ఏది నమ్మాలి, ఏది నిజం? సన్ స్క్రీన్ వాడచ్చా, వాడకూడదా, వాడాలా? సన్ స్క్రీన్ డెఫినెట్లీ వాడాలి, ఎందుకంటే దేర్ ఆర్ స్టడీస్. అంటే సన్ స్క్రీన్ పెట్టకపోవడం వల్ల ఫోటో ఏజింగ్ ఎలా అవుతుంది, దానివల్ల ఎలా డ్యామేజ్ అవుతుంది, అండ్ యూవీ రేడియేషన్స్ ఒకవేళ ఆ కంట్రీలో కానీ ఆ ఏరియాలో కానీ ఎక్కువ ఉంటే కనుక స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో టు ప్రొటెక్ట్ ఫ్రమ్ యూవీ లైట్ డెఫినెట్లీ మనం సన్ స్క్రీన్ వాడాల్సిందే. బట్ దాంతో క్యాన్సర్స్ వస్తున్నాయంటే దెర్ ఆర్ సమ్ స్టడీస్ విచ్ షో దట్ కొన్ని కాంపౌండ్స్తోని క్యాన్సర్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి. బట్ అది కూడా చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఎగ్జిట్ అవ్వద్దు అనమాట. కొన్ని ఏవైతే కెమికల్ సన్ స్క్రీన్స్ ఉన్నాయో, ఐ డోంట్ థింక్ కొన్ని, ఓన్లీ జస్ట్ ఫ్యూ పేపర్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద సన్ స్క్రీన్స్ ఆర్ సేఫ్. సో యూస్ చేయొచ్చు. అందులో కూడా ఇప్పుడు ఏవో జెల్ బేస్డ్ వస్తున్నాయి, ఫౌండేషన్ ఇంక్లూడెడ్, అంటే మేకప్ క్రీమ్ ఇంక్లూడెడ్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి. అన్నీ వాడచ్చు. ఏది వాడినా కానీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి యూస్ చేయాలి, ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని వాడితే బెటర్. ఎందుకంటే ఒక్కొక్క జెల్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఆయిల్, కొన్ని వాటర్ బేస్డ్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్, లైక్ మీకు ఏది సూట్ అవుతుంది అనేది, మీ స్కిన్లో అంటే మీ స్కిన్ ఆయిలీగా ఉందా, డ్రై ఉందా, దాన్ని బట్టి దే విల్ ప్రిస్క్రైబ్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు యూజువల్గా హెయిర్ గురించి కూడా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ, రైట్? సో ఆ సర్జరీని ఓటీ కంపల్సరీ ఉండాలి, ఆపరేషన్ థియేటర్ ఉండాలి, బట్ క్లినిక్స్లో కూడా చేసేస్తున్నారు. సో అటువంటి వాటికి ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి వెళ్ళి స్టాప్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి చాలా. మేము స్టార్టింగ్లో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అసలు చిన్న రూమ్, అసలు అది కూడా క్లినిక్ అని కూడా అనలేము దాన్ని. ఒక చిన్న రూమ్ ఒకటి, ఒక చిన్న లైట్ పెట్టుకున్నారు, అందులో 100 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అది కూడా BEMS, అది అసలు ఆ డిగ్రీ కూడా ఉందని కూడా తెలియదు మాకు అప్పటికి. అసలు BEMS ఉంది ఒకటి ఆయనకి డిగ్రీ. సో దాని తర్వాత కొంతమంది టెక్నీషియన్సే, ఇంకా మ్యాక్సిమం టెక్నీషియన్సే చేస్తుంటారు అక్కడ. దాన్ని సీజ్ చేసాము ఆల్రెడీ, లైక్ DMH వాళ్ళు సీజ్ కూడా చేశారు ఆల్రెడీ. సో అంటే
హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా అది దానికి ఎన్ఎంసీ ప్రకారము దెర్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎస్పెషల్లీ అబ్బాయిలు ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తుంటారు పెళ్ళి కాకముందు బాల్ హెడ్ వచ్చేసిందని. అటువంటి వాళ్ళు ఏ క్లినిక్ని చూసుకోవాలి, ఆ క్లినిక్లో ఏమేమి ఉండాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద గైడ్ లైన్స్ ఎన్ఎంసీస్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ క్లినిక్ షుడ్ బి రిజిస్టర్డ్, అంటే డిఎంఎండ్హెచ్ఓ రిజిస్ట్రేషన్ తీసుకొని ఉండాలి ఆ క్లినిక్ రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ అక్కడ అందులో ప్రాక్టీస్ చేసే వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండాలి, అంటే డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ అయి ఉండాలి. దాని తర్వాత ఓటీ ఉంటే ఒకవేళ ఆ ఓటీకి అనస్థిటిస్ట్ ఉన్నాడు, ఆ ఓటీలో అనస్థిటిస్ట్ బ్యాకప్ ఉందా, ఏమన్నా ఎమర్జెన్సీ అయితే దాన్ని అడ్రస్ చేయగలిగే ఆ సిస్టమ్ ఉందా లేదా అక్కడ అని చూసుకోవాలి. అదర్వైజ్ ఇట్స్ సేఫ్ ప్రొసీజర్, అంటే కాంప్లికేట్ అయినాయి కొన్ని కేసెస్, బట్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి డన్ అండరే మంచి ప్రాపర్ ఓటీలో చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అనస్థిటిస్ట్ బ్యాకప్ కంపల్సరీ ఉండాలి. బ్యాకప్ అంటే అక్కడ ఉంటే బెటర్ అనస్థిటిస్ట్. అంటే యాజ్ పర్ ఎన్ఎంసీ ఏంటంటే ఒక ప్రాపర్ ఓటీ ఉండాలి అండ్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉండాలి, నర్సింగ్ పర్సన్స్ కూడా, అండ్ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ ఉండాలి. అండ్ స్ట్రెచర్ లిఫ్టర్ కూడా ఉండాలి అన్నమాట. స్ట్రెచర్ లిఫ్ట్ అంటే ఒకవేళ ఎమర్జెన్సీ మన అయితే వాళ్ళని షిఫ్ట్ చేయడానికి, సో అలాంటివి కూడా ఉండాలి. సో ఓవరాల్గా ఈ క్వాక్స్ గురించి అండ్ మెడికల్ అవేర్నెస్ గురించి ఏ డాక్టర్ని చూస్ చేసుకోవాలనే దాని గురించి ఆడియన్స్కి వాట్ యూ వాంట్ టు సే? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక క్లినిక్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక మీకు ఏ కండిషన్ ఉన్నా కానీ, ఫీవర్ అయి ఉండొచ్చు, లేకపోతే స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు, ఏమున్నా కానీ మీరు వెళ్ళేది ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర కాదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. దట్ కెన్ బి డన్ ఈజీలీ. అంటే మనకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ సర్చ్ అని ఉంటుంది. సో అందులో మీ పేరు డాక్టర్ పేరు ఎంటర్ చేస్తే, క్లినిక్ డాక్టర్ పేరు, అందులో మనకి చూపిస్తుంది క్లియర్గా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ స్పెషాలిటీ ఏంటి అని చూపిస్తుంది అనమాట. అది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళ ఒకవేళ అందులో మీకు రిఫ్లెక్ట్ అవ్వకపోయినా కానీ డైరెక్ట్గా మీరు క్లినిక్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు డైరెక్ట్గా మీరు అడగొచ్చు వాళ్ళని, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు అంటే మీ స్పెషలైజేషన్ ఏంటి అనేది డెఫినెట్లీ వాళ్ళు వెరిఫై చేసుకున్నాకనే వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, థ్యాంక్స్ లాట్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ డెఫినెట్లీ మెడికల్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది జనాలు మోసపోతున్నారు ఎస్పెషల్లీ. సో థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.